కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఇది ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ప్రతిసారి ఫస్ట్ క్వశ్చన్ ఇది. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అజెండా ఏంటి, దేని గురించి చర్చించబోతున్నారు, ఎన్ని రోజులు చర్చించబోతున్నారు, ఈ టాపిక్స్ ఎవరు మాట్లాడతల్లా. అసెంబ్లీ అనగానే కేసీఆర్ వస్తున్నాడా అని అడుగుతున్నారు. అరే ఆయన రాడు. మీరు పదే పదే ఈ క్వశ్చన్ అడిగి టైం వేస్ట్ చేసుకోకండి. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. ఏ మొహం పెట్టుకొని వస్తాడండి ఆయన? మీరు చెప్పండి. పాపం ఆయనకన్నా చిన్నోడు, అన్ని విషయాల్లో చిన్నోడని రేవంత్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన అవమానంతో వస్తాడా? కూతురు చేతిలో ఓడిపోయాను, కూతురు ఎగనెస్ట్ అయిపోయింది, కూతురు ఎదురు తిరుగుతుంది, కూతురే నా పైన విమర్శలు చేస్తున్న బాధలో ఆ మొహం చూపించుకోలేక అసెంబ్లీకి వస్తాడా? కొడుకు చేతికి పార్టీ అప్పగిస్తే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంటు ఎన్నికల్లో సున్నాతో ఇదైపోయింది, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి అయిపోయిందన్న బాధలో ఆయన అసెంబ్లీకి రాగలుగుతాడా? పోనీ అల్లుడిని ఏమన్నా హైలైట్ చేద్దామంటే అల్లుడిని హైలైట్ చేస్తే కొడుకు పూర్తిగా పార్టీకి దూరం అయిపోతాడో, లేకపోతే పార్టీని తీసుకెళ్ళి బీజేపీకి కాంగ్రెస్లో కలిపేస్తాడనే భయంతో బాధతో ఆయన అసెంబ్లీకి వస్తాడా? లేకపోతే కాళేశ్వరం స్కాము, లిక్కర్ స్కాము, ధరణి స్కాము, ఫార్ములా ఏరియా స్కాము, గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, సచివాలయం స్కామ్, ఎన్ని స్కాములు ఉన్నాయి? వీటి గురించి సమాధానం చెప్పలేడు కదా ఆయన అసెంబ్లీకి వస్తే. 10 సంవత్సరాలు బాపు అని చెప్పి తెలంగాణ బాపూజీ అని ఊదరగొట్టిన పింక్ మీడియా మొత్తానికి మొత్తం ఈయన దేవుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈయన దేవుడు కాదురా భయ్, తెలంగాణ మొత్తం సమాజాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ బంగారు తెలంగాణని మొత్తం బిచ్చగాళ్ళు తెలంగాణగా మార్చేశాడని చెప్పి అసెంబ్లీలో ఆయన అడుగుతూ ఉంటే, ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటే సమాధానం చెప్పుకోలేక ఆయన అసెంబ్లీకి రాలేడా? మీరే చెప్పండి. ఏ మొహం పెట్టుకుని వస్తారు అసెంబ్లీకి ఆయన? ఒకప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చొని ఇట్లా గర్వంగా కూర్చునేవాడు, ఇప్పుడు పక్కన కూర్చోబెడతారు. సీఎం మాట్లాడిన తర్వాతే ఆయనకి ఛాన్స్ ఇస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా. మరి ఏ మొహంతో ఆయన అసెంబ్లీకి వస్తాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపం ఆయనకి ఆరోగ్యం బాగోటల్లా. ఆయనకి చాలా ఫేస్లో కూడా అంత కళ లేదు, ఆరోగ్యం అంత బాగాలేదు. 99% ఆయన అసెంబ్లీకి రాలేరు. పాపం ఆయన్ని పదే ఇబ్బంది పెట్టకండి. ఆయన 90% రాడు. గులాబీ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు కష్టం, కాళేశ్వరం నివేదికపై సమాధానం చెప్తారా? చర్చ జరిగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం. కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టు పిటిషన్, గులాబీ పార్టీ మెడకు చుట్టుకొని ఉన్న పిటిషన్. ఇప్పుడు ఏపీలో ఏం జరిగిందంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కొంత పరిపాలన బాగానే నడుస్తున్న రోజుల్లో, ఆ టైంలో అంతా బాగానే ఉంది అనుకున్న రోజుల్లో, ఇంకా పార్టీ మంచి స్వింగ్లో ఉంది, తిరుగులేదు అనుకున్న రోజుల్లో ఏం చేశారంటే చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో, రాజకీయ జీవితంలో ఆయన అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఒకడే అరెస్ట్ చేశాడు. సరే, అది పక్కన పెడితే ఆ టైంలో అందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబుని దొంగ అనుకుంటారు, దోషి అనుకుంటారు, ఖచ్చితంగా ఇంకా వైఎస్ఆర్సీపీకి తిరుగులేదు అనుకున్నారు అందరూ. కానీ సీన్ కట్ చేస్తే అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి వచ్చింది. సో అలాంటి పరిస్థితి వస్తుందని, అలాంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆవేశంగా, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం లేదు. అత్యంత తన చేత్తో తన వేలునే పొడిపిస్తారంటారు చూసారా, అట్లా వాళ్ళతో వాళ్ళ పార్టీనే డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళే డ్యామేజ్ అయ్యేలాగా ప్రజలు మొత్తం అక్కడ కాళేశ్వరంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, అవును భారీ స్కామ్ జరిగింది అని ప్రజలు నమ్మే విధంగా దీన్ని రోజు నాంచి పేపర్లో, టీవీల్లో కాళేశ్వరంలో ఒక పెద్ద జరిగిందని చెప్పి ప్రజల మైండ్స్లోకి దాన్ని బాగా తీసుకెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా నిజమే కేసీఆర్ కాళేశ్వరం విషయంలో తప్పు చేశాడు అని నమ్మిన తర్వాతే అరెస్ట్ చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. దీని ద్వారా ఏమవుద్ది? సహజంగా ఆయన అరెస్ట్ చేయగానే ఈ మొత్తం జై తెలంగాణ అని నినాదాలు చెప్పి మొత్తం రచ్చరచ్చ చేస్తారు, అది వెళ్ళిపోద్ది. కాబట్టి స్లోగా ప్రజలందరూ కూడా ఈయన తప్పు చేశాడు కాబట్టే ఈయన ఇప్పుడు దీన్ని విచారణకు వద్దంటున్నాడు, హైకోర్టులో ఆపమంటున్నాడు, అసెంబ్లీలో చర్చ పెట్టద్దు అంటున్నాడు. అసెంబ్లీలో చర్చ పెడితే ఆయనకు రావట్లేదు ఈయన, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేశాడు, వాటికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి రావట్లేదని నిరూపించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అట్లా ప్రజలను నమ్మించి, ప్రజలు నిజంగానే ఆయన తప్పు చేశాడు అనుకునే విధంగా ప్రజల్లో ఒక భావనకు తీసుకొచ్చిన తర్వాత చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది నిజంగా గొప్ప విషయం.
నేటి నుంచి ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, ప్రజల్లో తలెత్తున్న సందేహాల మధ్య కేసీఆర్ సభలో ప్రత్యక్షంగా సమాధానం ఇస్తారనేది చర్చగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం అసెంబ్లీ నిబంధనల ప్రకారం హాజరు కోసం నామమాత్రంగా కేసీఆర్ సభకు వెళ్ళారు. ఎందుకంటే ఎన్నో డేస్ అటెండ్ కాకపోతే ఆయన సభ్యత్వం తీసేయచ్చు అనమాట. స్పీకర్కి రైట్ ఉంటుంది, ఆయన్ని డిస్క్వాలిఫై చేసే రైట్ ఉంటుంది అనమాట. సో ఆ డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ చేయించుకొని వెళ్తున్నాడు ఆయన. ఒకవేళ ఈ అసెంబ్లీ సెక్షన్లో కేసీఆర్ పాల్గొనకపోతే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ వాదనలను నిర్బంధించకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అధికార ప్రభుత్వం నేరుగా ఎదురు ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఒకే సమాధానం, ఏది మన దృశ్యం సినిమా ఉంటుంది చూడండి, దృశ్యం సినిమాలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకే రకంగా ఆన్సర్ చెప్తారు. అట్లా వీళ్ళ ఎమ్మెల్యేలకి మొత్తం ఒకే ఇది చేస్తారు. లేదంటే వీళ్ళు మొత్తం ఏమన్నా ప్రశ్నలు లేవనెత్తిన సభలో కేసీఆర్ లేని లోటు తారసపడుతుంది. ఆయన గైర్హాజరైతే ప్రతిపక్ష దాడి తగిన స్థాయిలో నిలబడలేదు. ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టు మెట్లెక్కిన కేసీఆర్ హరీష్ రావులకు ఆయన కోర్టు ఒప్పుకోలే. ఏముంది ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవట్లేదు కదా ప్రభుత్వం, చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పని అడిగింది. ప్రభుత్వం చాలా సింపుల్గా మేము అసెంబ్లీలో చర్చిస్తాం, దీని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇది మరింత పెద్ద దెబ్బ అనమాట పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కె చంద్రశేఖరరావు హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన తర్వాత కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. అవి కూడా బడ్జెట్ సమావేశాలు కావటం గమనార్హం. ఈసారి నివేదికపై చర్చ ప్రధాన అంశం కావడంతో ఆయన హాజరైతే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నివేదికలో మేడిగడ్డ, అన్నారా, సుందెల్ల బ్యారేజీల డిజైనింగ్, ఇంజనీరింగ్, నిర్మాణ లోపాలను స్పష్టంగా ప్రస్తావించినట్టు సమాచారం. కమిషన్ 600 పేజీల నివేదికతో పాటు అధికారుల కమిటీని సిద్ధం చేసిన సంక్షిప్త నివేదికలోనూ అదే అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముఖ్యమంత్రి హోదాలో తానే ప్రాజెక్ట్ డిజైన్ చేశారని పలుమార్లు ప్రకటించిన కేసీఆర్ కమిషన్ ముందు మాత్రం బాధ్యతను ఇంజనీర్లపై మోపినట్టు తెలుస్తుంది. కానీ ఇంజనీర్లు మాత్రం కేసీఆర్ సూచనల ప్రకారమే పనిచేశామని అఫిడవిట్లు సమర్పించారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలతో పాటు నిర్మాణ సంస్థలు, ఇంజనీర్ల వాంగ్మూలాల ఆధారంగా కమిషన్ ఈ నివేదిక రూపొందించింది. దీంతో అన్ని ఆరోపణలు కేసీఆర్ వైపే మళ్లుతున్నాయి. కేసీఆర్ గైర్హాజరైతే సమాధానం చెప్పలేక దూరంగా ఉన్నారంటారు అని వీళ్ళు కోర్టుకు చెప్పేస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో గొడవ సృష్టిస్తే ఆ వీడియోలను ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా కోర్టుకు అందజేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కేసీఆర్ అటెండ్ కాలేదు, కేసీఆర్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. కేసీఆర్ అటెండ్ కాలేదు కాబట్టి దాన్ని ఏం చేస్తారు, సభలో గొడవ క్రియేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్గా ఏదో ఒక అంశం, నాకు తెలిసినంత వరకు ఈ వరదల గురించో, వరద నష్టం గురించో, లేకపోతే ఈ బీసీ బిల్ గురించో ఏదో ఒక అంశం గురించి ఒక పెద్ద గొడవ సృష్టిస్తారు వీళ్ళు. ఆ గొడవను సృష్టించి మొత్తం ఈ 4 రోజుల్లో 3 రోజుల్లో ఉంది కేవలం అసెంబ్లీ సమావేశాలు, ఈ మొత్తాన్ని డైవర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారు. సో అది కూడా వీళ్ళు మొత్తం వీడియో ఫుటేజ్ పెట్టి కోర్టుకి ఇచ్చే అవకాశం ఉందంట. కేవలం అధికారం ఉంటేనే కేసీఆర్కు రాష్ట్రం ప్రజల అవసరం. కానీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా అధికారం ప్రభుత్వం చేసి తప్పులు ప్రశ్నించేందుకు ప్రజల తరపున నిలబడలేని ఇప్పటికే రాష్ట్ర ప్రజల నుంచి అపవాదం మూటకట్టుకున్నారు. కాళేశ్వరం అంశం మాత్రం గాక అధికారం కోల్పోయి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని కేసీఆర్కు, పార్టీ కేడర్కు బలమేదో నిరూపించే స్థానిక ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేయడంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఆయన పాల్గొనడం బలం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్స్లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం పార్టీ మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరి ఆయన వస్తారా అంటే నా అంచనా ప్రకారం ఆయన రారు. వస్తే అసెంబ్లీలో ప్రభుత్వం అడిగే ఏ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. పైపెచ్చు ఆయనకి ఎలా ఉంటుందంటే, నన్ను మీరు అడిగే స్థాయి ఉందా, మీకు నేను సమాధానం చెప్పాలా, మీలో ఒక్కడైనా నా స్థాయిలో ఉన్నాడా, నేను మీకు సమాధానం చెప్పుడు ఇంద్రబాయ్ అనేది ఆయన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆయన అసెంబ్లీకి రారు, 100% రారు అనేది నా ఆలోచన.